Hey everyone, welcome to our channel After School. This is Gayatri Patel, your physics ma'am. Guys, how are you all? And 10th class exams ఎలా రాశారు? I hope మీరందరూ కూడా చాలా బాగా రాశారని అనుకుంటున్నాను. And then what next after 10th? సో 10th తర్వాత చాలా మందికి ఉండే ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే 10th తర్వాత ఇంకా మ్యాండేటరీగా ఇంటర్ చదివేసేయాలి. ఓకే, బై డిఫాల్ట్ ఆప్షన్ ఇంటర్ అని అనుకుంటారు, కానీ 10th తర్వాత ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. 10th తర్వాత మీరు ఒకవేళ టెక్నికల్ కోర్సెస్ లోకి ఎంటర్ అవ్వాలి, ఇంజనీరింగ్ కోర్సెస్ లోకి ఎంటర్ అవ్వాలి డైరెక్ట్ గా అని అనుకుంటే మీరు పాలిసెట్ ఎగ్జామ్ ని రాయొచ్చు. లేదు మేము ఇంటర్ గౌట్ కాలేజెస్ లో లేదంటే మంచి ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి అని అనుకుంటే టిఎస్ఆర్జేసి అనే ఎగ్జామ్ ని ఆప్ట్ చేసుకోవచ్చు. అదే ఏపీ వాళ్ళైతే ఏపీఆర్జేసి అనే ఎగ్జామ్ ని ఆప్ట్ చేసుకోవచ్చు. గాట్ ఇట్. సో ఈ రోజు మనం ఈ ఎగ్జామ్ లో ఈ రోజు ఈ వీడియోలో ఓన్లీ పాలిసెట్ ఎగ్జామ్ కి సంబంధించిన నోటిఫికేషన్ ని అండ్ ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎక్కడ అప్లై చేయాలి అండ్ దానికి కావాల్సిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ని ఈ రోజు మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఇక్కడ మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్నది టిఎస్ పాలిసెట్ అఫీషియల్ వెబ్సైట్. మరి ఈ వెబ్సైట్ లోకి ఎలా వెళ్ళాలి మ్యామ్ అని అంటే అది కూడా చెప్తాను. ఇక్కడ మీరు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ టిఎస్ పాలిసెట్ నోటిఫికేషన్ అయినా లేదంటే టిఎస్ పాలిసెట్ అయినా క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ బై డిఫాల్ట్ గా ఒక ఫస్ట్ వెబ్సైటే కనిపిస్తుంది. ఓకే, టిఎస్ పాలిసెట్ అని ఇక్కడ వెబ్సైట్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మీరు ఇక్కడ వెబ్సైట్ లోకి వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, న్యూ అని ఒక లైన్ వెళ్తుంది కదా. సో ఇది ఏం చెప్తుంది అని అంటే మనకి నోటిఫికేషన్ లో ఎగ్జామ్ డేట్ ఒకటి ఉంది, ఇక్కడ దాన్ని దాన్ని చేంజ్ చేశారు, దానికోసమే అదొక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఎప్పుడు ఉంది మనకి ఎగ్జామ్? 24th మేన ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేయబోతున్నారు, రైట్. సో అండ్ దీని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్సైట్ లో మీరు ఎట్లా అప్లై చేసుకోవచ్చు అని అంటే ఇక్కడ ఇనీషియల్ గా మీకు రిజిస్ట్రేషన్ అని ఉంది కదా. ఫస్ట్ మీరు ఆల్రెడీ ఇంత లాస్ట్ ఇయర్ రాసిన వాళ్ళైనా లేదంటే మీకు ఇంత ముందు అటెంప్ట్ చేసిన వాళ్ళకి డైరెక్ట్ గా డీటెయిల్స్ ఉంటాయి, రిజిస్టర్ చేయాల్సిన పని లేదు. కానీ ఈ ఇయర్ ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళకి ఇక్కడ ఖచ్చితంగా మీ ఫస్ట్ డీటెయిల్స్ అన్నిటిని ఎంటర్ చేయాలి. సో ఇది ఒకవేళ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది. గాట్ ఇట్. సో మీకు హాల్ టికెట్ లో 10th హాల్ టికెట్ పైన ఉన్నట్టుగానే ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని రాయండి. అండ్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చి దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఓకే, దాన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు ఈ నెంబర్ అనేది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అవుతుంది. ఓకే, దాని తర్వాత ఇక్కడ రిజిస్టర్ క్లిక్ చేయొచ్చు. ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్డ్ అయిన వాళ్ళైతే లాగిన్ లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ ఈ రిజిస్టర్ తో మీకు పని లేదు. అండ్ అప్లికేషన్ ఫీకి వస్తే అప్లికేషన్ ఫీకి ఇక్కడ మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే వాళ్ళు 250 రూపీస్ ని పే చేయొచ్చు. లేదంటే ఇంకా మిగిలిన వాళ్ళందరినీ కూడా జనరల్ కేటగిరీలోకి తీసుకున్నారు. బీసీ కానీ లేకపోతే రిమైనింగ్ క్యాస్ట్ ఉంటాయి కదా, ఓసీ లేదంటే ఓబీసీ, ఇట్లాంటి వాళ్ళందరి గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వీళ్ళందరూ కూడా జనరల్ కేటగిరీకి వస్తారు. సో ఇది 500. లేదు మేము ఎగ్జామ్ డేట్ కన్నా ఒక తర్వాత అప్లై చేస్తున్నాం, లేట్ ఫీ అని అంటాం కదా, మనకి 24th వరకు లేట్ ఫీ ఉంది. ఆ 2 days మనం ఒకవేళ అప్లై చేయాలనుకుంటే 100 రూపీస్ ఎక్కువ కట్టి అప్లై చేయాలి. ఒకవేళ ఎస్సీ ఎస్సీ స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారంటే 250 ప్లస్ 100 350 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది. లేదు జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారు అని అంటే 500 ప్లస్ 100 600 రూపీస్ ని మనం పే చేయాల్సి ఉంటుంది. గాట్ ఇట్. లేదు ఇంకా లేట్ అయింది, ఓకే, అప్పుడు ఏంటి తత్కాల్ అని ఇంకొక 2 days ఎక్స్టెండ్ చేశారు, 24th నుంచి 26th వరకు. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. మీరు కరెక్ట్ గా స్టార్ట్ ఎక్కడి నుంచి అవుతుంది? 15th ఫిబ్రవరికి ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కానీ అప్పుడు మనకు రివిజన్స్, మాక్ టెస్ట్ ఇవన్నీ హడావుడిలో ఉంటారు కాబట్టి ఇంకా చాలా మంది నోటీస్ చేసి ఉండకపోవచ్చు. బట్ ఎండ్ డేట్ వచ్చేసి April 22 వరకు ఎండ్ డేట్ ఉంది. గాట్ ఇట్. దాని తర్వాత ఇంకా 2 days ఎక్స్టెండ్ చేసేంటి, ఇది లేట్ ఫీ. అంటే ఫైన్ ఎంత కట్టాలి మనం? ఈ 23rd 24th కనుక అప్లై చేస్తే 100 ఫీ, 250 ప్లస్ 100 లేదంటే 500 ప్లస్ 100 పే చేయాలి. లేదు ఇంకా 25th అండ్ 26th రోజు అప్లై చేసినట్లయితే మనం ఎంత కట్టాలి? ఈ 250 ప్లస్ ఈ 300. ఓకే, లేదు జనరల్ కేటగిరీ అయితే ఈ 500 ప్లస్ ఈ 300. గాట్ ఇట్. లాస్ట్ డేట్ వచ్చేసి 22nd April వరకే మీరు అన్ని కంప్లీట్ చేసేలాగా చూసుకోండి. గాట్ ఇట్. అండ్ ఇది రిజిస్టర్ పేజ్. ఓకే, ఈ రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇక్కడ అప్లికెంట్ లాగిన్ అని ఉంటుంది కదా, ఇక్కడ మీకు మొబైల్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, దానికి మీ రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ పాస్వర్డ్ వస్తుంది. ఓకే, ఆ పాస్వర్డ్ ని ఇక్కడ ఈ క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత కరెక్ట్ గా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేయండి. అండ్ దెన్ మీకు ఒక అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది, దాంట్లో కంప్లీట్ గా ఫిల్ చేయండి. ఓకే, దెన్
ఫీ పేమెంట్ ఇందాక చెప్పాను కదా, SC ST స్టూడెంట్స్ అయితే 250, రిమైనింగ్ ఆల్ స్టూడెంట్స్ 500 రూపీస్ పే చేయాలి. ఇక్కడ మనకి హాల్ టికెట్ ఇష్యూ డేట్ అని వస్తుంది ఒకటి. ఆ హాల్ టికెట్స్ అవి ఇష్యూ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది క్లిక్ చేసిన తర్వాత కూడా సేమ్ మీకు ఇప్పుడు ఏదైతే అప్లై చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ వస్తుందో వాటిని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. అవి కనుక పోగొట్టుకుంటే మళ్ళీ ఫార్వర్డ్ పాస్వర్డ్ అని, లేదంటే మీ మెయిల్ ఇట్లా రిట్రీవ్ చేసుకోవాల్సి వస్తుంది. సో వాటిని ఎంటర్ చేసి మీరు ఇక్కడ హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేయొచ్చు. గాట్ ఇట్. దాని తర్వాత ర్యాంక్, మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత ర్యాంక్ కార్డ్ కానీ, లేదంటే ఓఎంఆర్ షీట్, మీ ఓఎంఆర్ షీట్ ని మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదైతే ఫిల్ చేసిన ఓఎంఆర్ షీట్ ఉంటుందో దాన్ని ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇదంతా కూడా మీరు అప్లికేషన్ ప్రాసెస్ లో భాగం. మరి అప్లై చేయడానికి మనకి ఎలిజిబిలిటీ ఏంటి, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్, సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలి కదా, అది చూద్దాం. ఇక్కడ ఈ వెబ్సైట్ లో మీకు ఇక్కడ చూస్తే తెలుగు ఒకటి, ఇంగ్లీష్ లో ఒకటి, పేపర్ లో వచ్చిన ఆర్టికల్స్, ఇమేజెస్ ఉన్నాయి. ఓకే, అండ్ దెన్ ఇవి క్విక్ లింక్స్ ఏంటంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ మనకి బ్రీఫ్ నోటిఫికేషన్ అంటే ఒక ఇమ్మీడియట్ ఓన్లీ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ తో ఉన్న ఒక బ్రీఫ్ నోటిఫికేషన్ ఒకటి ఇలా రిలీజ్ చేశారు. ఓకే, ఐ హోప్ యూ కెన్ సీ ఇట్ నా. ఇట్లా ఒకటి రిలీజ్ చేశారు. అండ్ దాని తర్వాత డీటెయిల్ ఓన్లీ ఇందులో డేట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఇక్కడ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని ఇంకొక నోటిఫికేషన్ ఉంటుంది. ఓకే, సో దీంట్లో మనకి ఏం తెలుస్తుంది అని అంటే ఎవరు అప్లై చేయొచ్చు, రైట్, అండ్ ఏ యూనివర్సిటీస్ కి మనం ఈ ఎగ్జామ్ రాస్తే ఎలిజిబుల్, అందులో చదవచ్చు అనేది ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్స్ అనేవి ఏ స్టూడెంట్స్ కి మాత్రమే ఇస్తున్నారు అని అంటే ఎవరైతే SSC అయిపోయిన వాళ్ళు, లాస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళు కావచ్చు, లేదంటే దీనికి ఒక ఏజ్ లిమిట్ అనేది లేదు, మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు ఈ ఎగ్జామ్. కాబట్టి 10th మినిమం క్వాలిఫికేషన్ ఏంటి, 10th క్లాస్ పాస్ అవ్వాలి. SSC ఎగ్జామ్స్ ఒకవేళ మీరు ఫిబ్రవరిలోనే మార్చిలోనే అప్లై చేస్తున్నట్లయితే అప్పటికి మీరు ఎలిజిబుల్ అప్పుడు కూడా అవుతారు. ఎందుకంటే మీరు ఎగ్జామ్ టైంకి, ఈ పాలిసెట్ ఎగ్జామ్ ఎప్పుడు మేలో ఉంటుంది, కానీ మీరు అప్లై చేసేది ఫెబ్ అండ్ మార్చ్ అయినా కూడా మీరు ఎలిజిబుల్ కాబట్టి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఎగ్జామ్ ఇవ్వబోతున్నారో ఆ ఇయర్ వాళ్ళు ఎలిజిబుల్, ఆల్రెడీ రాసేసి పాస్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఓకే, సో ఈ కోర్స్ వల్ల మనకి ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ లోకి స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు. గాట్ ఇట్. అండ్ ఇందులో మనకి ఏమేం యూనివర్సిటీస్ ఉన్నాయి అంటే ఈ కోర్సెస్ అనేవి మనకి ఏ యూనివర్సిటీస్ మనకి ఆఫర్ చేస్తున్నాయి అని అంటే ఇవి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒకటి. ఓకే, అండ్ హార్టికల్చరల్ డిప్లొమా కోర్సెస్ ఆఫర్డ్ బై శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ ఒకటి. అండ్ ఇంకొకటి పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ఒకటి ఉంటుంది. ఓకే, అది బయాలజీ స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉంటే దీన్ని చూస్ చేసుకోవచ్చు. సో వెటర్నరీ కోర్సెస్ కి, డిప్లొమా కోర్సెస్ కి, ఇంజనీరింగ్ కోర్సెస్ కి, టెక్నికల్ కోర్సెస్ అన్నిటికీ కూడా మనం ఈ ఎగ్జామ్ తో ఎలిజిబుల్ అవుతాము. అండ్ ఈ ఎలిజిబుల్ ఎంత 10th క్లాస్ రాసి అటెంప్ట్ చేస్తే సరిపోతుందా మ్యామ్ అని అంటే కాదు. మనకి ఇక్కడ ఒక మినిమం స్కోర్ అనేది ఇచ్చారు. ఏంటి, మనకి మినిమం టు మినిమం 35%, 35 మార్క్స్ రావాలి. ఓకే, ప్రతి సబ్జెక్ట్ లో 35 మార్క్స్ రావాలి, ఓవరాల్ గా 35 కాదు. సో ఇది మినిమం మనకి ఎలిజిబిలిటీ ఉన్న మార్క్స్. ఓకే, అండ్ ఇక్కడ ఇంకేమన్నారు, సో ఈ SSC ఎగ్జామ్ కానీ లేదంటే ఈక్వివాలెంట్ ఎగ్జామ్ ఏదైనా కూడా రాసిన స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఎలిజిబుల్. సో TS హైదరాబాద్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ గా, నాన్ లోకల్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ గానే ఉంటారు. అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ లో ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను ఎక్కడ మీరు చూడొచ్చు అనేది. అండ్ ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఇందాక నేను చూపెట్టాను కదా, వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ ఫస్ట్ రిజిస్టర్ అయ్యి దాని తర్వాత మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే నేను మళ్ళీ చెప్పాను, ఇందాక చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను. 15th నుంచి ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి, కానీ 22nd ఏప్రిల్ కి లాస్ట్. ఓకే, మీరు చెప్పిన 250 and 500 తో 22nd ఏప్రిల్ వరకు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. లేదు లేట్ అయింది అని అనుకుంటే +100 యాడ్ చేసి 24th వరకు అప్లై చేసుకోవచ్చు, లేదంటే +300 యాడ్ చేసి 26th వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నోటిఫికేషన్ లో మనకి ఎగ్జామ్ డేట్ 17th అని ఇచ్చారు, కానీ ఇది 24th కి మారింది. ఇందాక నేను అఫీషియల్ వెబ్సైట్ లో చూపించాను కదా, ఇది ఒక చేంజ్. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఈ అడ్మిషన్ కి సంబంధించిన షెడ్యూల్ అంతా కూడా ఇక్కడ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 12 days కి మనకి రిజల్ట్ వస్తుంది. ఓకే,
అండ్ ఇక్కడ మనకి ఈ ఎగ్జామ్ హాల్ టికెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అదొక మనకి వెబ్ కౌన్సిలింగ్ లో కానీ లేకపోతే దాని తర్వాత అన్ని ఎప్పుడు అడిగినా మనం దీన్ని ఇచ్చేలాగా ఉండాలి. ఓకే. సో ఖచ్చితంగా దీన్ని ఒక ఒరిజినల్ ని పక్కన పెట్టేసి జిరాక్స్ ని యూజ్ చేయండి. ఒకవేళ మీరు బయటకు వెళ్ళినప్పుడు పోయినా కూడా పనికొస్తుంది. ఓకే. అండ్ మీరు ఈ ఎగ్జామ్ కి ఎంతసేపు ఉంటుంది ఎగ్జామ్, మనకి ఈ సిలబస్ ఏంటి అని అంటే చెప్తాను. ఈ సిలబస్ కి సంబంధించిన ఇదంతా మీరు ఓఎంఆర్ షీట్ లేకపోతే హాల్ టికెట్ అండ్ యూనివర్సిటీస్ లో ఏమేం ఎగ్జామ్స్ ఉన్నాయి ఇవన్నీ చూడొచ్చు. బట్ ఇక్కడ కన్నా కూడా మనకి ఒక ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇది వెబ్సైట్ కి వచ్చేసాం కదా, ఇక్కడ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అని కనిపిస్తుందా? ఎస్. ఈ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డీటెయిల్డ్ ప్రతి ఒక్క డౌట్ ని సాల్వ్ చేస్తుంది. సో ఎవరైనా స్టూడెంట్స్ మీకు చాలా డౌట్స్ ఉన్నాయి, మైనారిటీ, నాన్ మైనారిటీ, లోకల్, నాన్ లోకల్ క్యాండిడేట్స్, లేదంటే రిజర్వేషన్ ఎంత ఉంటుంది, ఇట్లాంటి డౌట్స్ వస్తాయి కదా అకాడమిక్ కాకుండా అప్లై చేయడానికి, వాటన్నిటిని కూడా ఇందులో చూడొచ్చు. అండ్ ఈ బుక్లెట్ ఇది ఫస్ట్ పేజ్. అండ్ దీంట్లో మీరు ఏమేమి చూడొచ్చు అని అంటే, ఎస్, ఇక్కడ ఇందాక ఈ డేట్స్ మనం ఇందాకే చూసాం కదా. ఎస్, ఇక్కడ ఈ కంప్లీట్ బుక్లెట్ లో మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది, అసలు ఈ పాలిసెట్ అంటే ఏంటి, ఓకే. సో ఈ పాలిసెట్ అంటే ఏంటి, అండ్ దీనికి ఈ ఏ డిప్లొమా కోర్సెస్ ని మనకి ఈ ఎగ్జామ్ తో మనం ఎలిజిబుల్ అవ్వచ్చు, జాయిన్ అవ్వచ్చు. ఓకే. ఎవరు రాయొచ్చు ఈ ఎగ్జామ్ ని, మరి ఎగ్జామ్ రాయడానికి ఎలా అప్లై చేసుకోవాలి, హాల్ టికెట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ వస్తుంది, లేదు మనం అప్లై చేసిన అప్లికేషన్ ఎట్లాంటి కేసెస్ లో రిజెక్ట్ అవుతుంది. ఓకే. మరి ఎగ్జామ్ కి సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, అండ్ ఓఎంఆర్ షీట్ లో ఏం చేయాలి అండ్ ఏం చేయకూడదు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. ఓకే. అండ్ ఒక శాంపిల్ ఓఎంఆర్ షీట్ కూడా ఉంటుంది, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, అండ్ ఈ పాలిసెట్ సిలబస్. ఓకే. ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఇందాక నేను చెప్పాను కదా, మీకు ఒకవేళ డౌట్స్ ఏవైనా అప్లై చేసే ముందు కొన్ని డౌట్స్ కనుక ఉంటే, లోకల్, నాన్ లోకల్ క్యాండిడేట్స్ అని కానీ, లేదంటే మెడికల్ సర్టిఫికేట్, లేదంటే ఈ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకు ఒకవేళ అప్లై చేసుకోవడానికి సపరేట్ అనెక్షర్స్ ఉంటాయి, అప్లికేషన్ ఫార్మ్స్ ఉంటాయి, వాటన్నిటిని మీరు ఇక్కడ, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే. అండ్ ఇక్కడ మీరు చాప్టర్ 3 లో రిజర్వేషన్ ఎంత ఉంటుంది, ఓకే, సీట్స్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది, ఏ కాలేజ్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, వాటిలలో అన్ని సీట్లలో ఎవరెవరికి కేటగరైజ్ చేశారు, సో ఏ కాలేజ్ లో ఏ కోర్స్ ఉంది, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నిటిని, అండ్ ఏ కాలేజీ ఎంతెంత ఫీ ఛార్జ్ చేస్తుంది, అండ్ ఇట్లాంటి డీటెయిల్స్ మీరు ఇక్కడ చాప్టర్ 3 లో చూడొచ్చు. ఓకే. బట్ ఇవన్నిటికన్నా కూడా మనం మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, ఎగ్జామ్, నేను ఈ వీడియోలో డిస్కస్ చేయాలనుకుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఏమేం సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి, అండ్ ఇక్కడ ఫోకస్ చేయాలి. ఓకే. సో ఎగ్జామ్ ఇక్కడ చూస్తున్నారు కదా, కోర్సెస్ ఆఫర్డ్ బై పాలిటెక్నిక్ అని అంటే సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్ కానీ, లేకపోతే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఇవన్నీ కూడా టెక్నికల్ కోర్సెస్. ఓకే. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, ఇక్కడ 3 years మీరు ఈ పాలిటెక్నిక్ కోర్స్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ జాబ్ కి ఎలిజిబుల్, అసిస్టెంట్ ఇంజనీరింగ్ జాబ్స్ కి ఎలిజిబుల్. ఓకే. లేదు ఇంకా చదవాలి అని అనుకుంటే, డిగ్రీ, ఈ పాలిటెక్నిక్ తర్వాత ఈ బీటెక్ సెకండ్ ఇయర్ కి మీరు డైరెక్ట్ గా జాయిన్ అవ్వచ్చు. ఓకే. సో ఏ కోర్స్ చేసిన వాళ్ళు ఏ బీటెక్ కోర్సులకి ఎలిజిబుల్ అనేది ఇక్కడ ఈ లాస్ట్ రోలో ఉంటుంది. సో ఇవి చూసుకొని ఏ కోర్స్ తీసుకుంటే మీరు బీటెక్ లో ఏ కోర్స్ ని జాయిన్ అవ్వచ్చు అనేది ఇక్కడ చూసుకోండి. ఓకే. అండ్ కమింగ్ టు మన సిలబస్. సో సిలబస్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు, ఓన్లీ 10th క్లాస్ లో ఉన్న అన్ని అంటే అన్ని అని అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో, ఈ చాప్టర్స్ కి ఈ సబ్జెక్ట్స్ లో ఉన్న అన్ని చాప్టర్స్ ని మనం ఈ పాలిసెట్ ఎగ్జామ్ కి సిలబస్ గా కన్సిడర్ చేయొచ్చు. గాట్ ఇట్. అండ్ ఎన్ని మార్క్స్ వస్తాయి ఒక్కొక్క, ఇక్కడ ఇంకొకటి మనకి సెంటర్స్ ఉన్నాయి, ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి కదా, ఇది ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాదు, ఇది కంప్లీట్ గా ఆఫ్లైన్ లో మీరు ఓఎంఆర్ షీట్ మీద మీ పెన్సిల్ తో లేదంటే పెన్సిల్ తో మాత్రమే నోట్ చేసి రాయాల్సిన ఎగ్జామ్ కాబట్టి మీరు డైరెక్ట్ గా సెంటర్ కి వెళ్ళాలి. సో సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి ఇచ్చారు. ఆదిలాబాద్ నుంచి స్టార్ట్ చేస్తే ఎక్కడ వరకు ఉన్నాయి, కంప్లీట్ గా 47 ఉన్నాయి. ఓకే. 47 సెంటర్స్ ఉన్నాయి సూర్యాపేట వరకు, ఆదిలాబాద్ నుంచి సూర్యాపేట వరకు అన్ని డిస్ట్రిక్ట్లలో ఎక్కడెక్కడ ఉన్నాయని ఇచ్చారు. సో ఎగ్జామ్ ముందు ట్రావెలింగ్ ఇట్లాంటివి పెట్టుకోకుండా మీకు దగ్గరలో ఉన్న సెంటర్ ని చూస్ చేసుకోండి. ఓకే. అండ్ కమింగ్ టు సిలబస్. సో ఇక్కడ సిలబస్ లో మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇందాక చెప్పాను కదా నేను, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ
అండ్ బయో. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయో. ఇక్కడ మ్యాథ్స్ నుంచి 60 మార్క్స్ ఉన్నాయి అండ్ మిగిలిన వాటన్నిటి నుంచి 30 మార్క్స్ ఇస్తున్నారు. అయితే ఈ ఎగ్జామ్ రాసే వాళ్ళకి మనకి సపరేట్ ర్యాంక్స్ ఇస్తారు, ఎంపీసీ అని, ఎంబైపీసీ అని. సో దాని అర్థం ఏంటంటే ఎంపీసీ ఇంజనీరింగ్ కోర్సెస్ లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారో వాళ్ళందరికీ ఈ ఎంపీసీ ర్యాంక్ కావాలి. అంటే డిప్లొమాలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ ఎంపీసీ ర్యాంక్ కావాలి. మరి ఎంబైపీసీ దేనికి మ్యామ్ అని అంటే, ఇక్కడ మనకి కొన్ని కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి కదా. ఏది ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఇచ్చేది కానీ, లేదంటే ఈ ఎస్కేఐ టిఎస్హెచ్యు ఇచ్చేది కానీ. ఓకే, సో ఈ కొన్ని యూనివర్సిటీ ఇచ్చే డిప్లొమా కోర్సెస్ కి మనకి బీపైపీసీ, ఎంపైపీసీ ర్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళు ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, బయో, కెమిస్ట్రీ ఈ 4 సబ్జెక్ట్స్లలో వచ్చిన మార్క్స్ ని చూస్తారు. కాకపోతే ఈ మార్క్స్ ని ఇక్కడ ఇది 60 మార్క్స్ ఉంది కదా, మ్యాథ్స్ 30/2 చేస్తారు. ఒకవేళ మీకు మ్యాథ్స్ లో 40 మార్క్స్ వచ్చినట్లయితే వీళ్ళు ఓవరాల్ గా 20 కన్సిడర్ చేస్తారు అండ్ రిమైనింగ్ ఇవి 30కి 30 ఉంటాయి. ఇది ఎంబైపీసీ కోసం. అదే ఎంపీసీ అయితే మనకు ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే చూస్తారు. కాబట్టి ఇది ఓవరాల్ గా ఎంత, ఇది 120 మార్క్స్. గాట్ ఇట్. అండ్ ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మొత్తం మనకి ఇచ్చేవి 150 క్వశ్చన్స్ ఉన్నాయి. లేదు మాకు ఎంబైపీసీ కావాలనుకున్నప్పుడు వాళ్ళు బయాలజీ క్వశ్చన్స్ ని కూడా ఖచ్చితంగా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. గాట్ ఇట్. అండ్ సిలబస్ వచ్చేసి మనకి 10th క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్, ఈ సబ్జెక్ట్స్ నుంచి 10th క్లాస్ లో ఏమేమి సిలబస్ ఉందో అదంతా కూడా మనం చదవాలి. అండ్ ఇక్కడ ఒకవేళ అడ్మిషన్స్, దేంట్లోకి అడ్మిషన్స్ కావాలి మీకు, పాలిటెక్నిక్ కోర్సెస్ ఆఫర్డ్ బై సిబిటెట్, ఎస్బిటెట్ లోకి మీరు ఒకవేళ అంటే జాయిన్ అవ్వాలని అనుకుంటే, అంటే ఇంజనీరింగ్ కోర్సెస్ లోకి, టెక్నికల్ కోర్సెస్ లోకి, అప్పుడు ఏంటి, ఖచ్చితంగా 30% ఆఫ్ మార్క్స్, 120లో 30% అంటే ఎంత, సో 36 మార్క్స్. ఓకే, 36 మార్క్స్ రావాలి 3 సబ్జెక్ట్స్ కి కలిపి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మూడిట్లో కలిపి 36 వస్తే మీరు ఈ ఇంజనీరింగ్ కోర్సెస్ లో జాయిన్ అవ్వచ్చు. లేదు ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్, పివి నరసింహారావు యూనివర్సిటీ కానీ, లేదంటే అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ లో కానీ జాయిన్ అవ్వాలని అనుకుంటే అప్పుడు మీకు ఎంత రావాలి, 36 మార్క్స్ రావాలి ఇందులో కూడా. కానీ ఇక్కడ దీనికి మనకి స్కోర్ ఏం కావాలి, మ్యాథ్స్, బయో, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఈ 4 సబ్జెక్ట్స్ లో నుంచి. అంటే అక్కడ మ్యాథ్స్ లో నుంచి ఎన్ని మార్క్స్, 60 మార్క్స్ కి by 2 చేసి 30 మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. సో ఈ 4 నుంచి 30% రావాలి, అంటే 36 మార్క్స్. గాట్ ఇట్. సో గైస్, ఇక్కడ నుంచి మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి, ఇంకా టైం ఉంది మనకి. ఇంకా ఎన్ని మంత్స్ ఉంది టైమ్. ఇప్పుడు మనం April 1 ఈ వీడియో అప్లోడ్ అవుతుంది కాబట్టి ఏప్రిల్ నుంచి కన్సిడర్ చేసినా మనకి May 24 అంటే 2 months ఆఫ్ టైం ఉంది. ఓకే, ఎంత లేదన్నా ఇవి 4 weeks, ఒక 3 weeks కన్సిడర్ చేసినా కూడా మీకు 7 weeks ఆఫ్ టైం ఉంది. ఇది మోర్ దాన్ ఎనఫ్. ఎందుకంటే మీరు ఇప్పుడిప్పుడే ఎగ్జామ్ రాసి వచ్చారు కాబట్టి యూ కెన్ ఈజీలీ అప్లై. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన, ఇది ఓఎంఆర్ షీట్. ఓకే, ఓఎంఆర్ షీట్ ని ఎలా అప్లై చేయాలి అండ్ దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే నేను మళ్ళీ దానికి సపరేట్ వీడియో చేస్తాను. సో ఇక్కడ ఫిజిక్స్, బయో, కెమిస్ట్రీ ఇక్కడ సపరేట్ గా కనిపిస్తున్నాయి కదా, సో వాటిలలో మనం జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. గాట్ ఇట్. అండ్ ఇది క్వశ్చన్ పేపర్. అండ్ నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ని కూడా డిస్కస్ చేస్తాం మన వీడియోలో. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఓఎంఆర్ షీట్ ని ఎలా ఫిల్ చేయాలి అనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఒక్కసారి బుక్లెట్ ని ఓపెన్ చేసి లైన్ టు లైన్ ప్రతి ఒక్క సెక్షన్ చూడండి, మీకు ఆటోమేటిక్ గా ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. గాట్ ఇట్. సో సెక్షన్ 1 లో మనకి మ్యాథ్స్ క్వశ్చన్స్ ఉంటాయి 1 to 60 వరకు. అండ్ 60 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో 30 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో మ్యాథ్స్ క్వశ్చన్స్ ఈ నార్మల్ గా ఈ మోడల్ పేపర్ చూసినా కూడా మీకు అర్థమైపోతుంది పేపర్ ఎలా వస్తుంది అనేది. బట్ మన ఛానల్లో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. గాట్ ఇట్. సో గైస్, వితౌట్ టైం వేస్ట్, టైం అయిపోక ముందుకే లాస్ట్ డేట్ వరకు ఈ ఎగ్జామ్ ని అటెంప్ట్ చేయమని చెప్పండి. ఓకే, ఎవరికైనా మీరే కానీ మీ ఇంట్లో ఎవరైనా 10th అయిపోయిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఈ ఎగ్జామ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అప్లై చేయమని చెప్పండి. గాట్ ఇట్. ఓకే గైస్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ video with complete detailed syllabus of mathematics and physics. Got it. Okay guys, we'll meet in the next video. Till then, keep learning and bye.